ఉంటే నా ప్రియ దేవుని బిడ్డలారా దేవుడు ఆ భాగ్యాన్ని ఇస్తాడు. హల్లెలూయా. నీవు ఆయన కుడి చేతిలో ఉంటే దేవుడు నీకు ఆ భాగ్యాన్ని ఇస్తాడు. ఈ వాక్యం వింటున్న నా ప్రియ దేవుని బిడ్డలారా మీరు ఒకసారి ఆలోచన చేయాలి. మీకు మంచి పేరు ఖ్యాతి రావాలి అంటే మీరు కూడా దేవుని యొక్క కుడి చేతిలో ఉండాలి. దేవుని యొక్క ఆధీనంలోకి మీరు రావాలి. దేవుని యొక్క స్వాధీనంలోకి మీరు రావాలి. దేవుని యందుకి మీరు రావాలి. దేవుని యందు విశ్వాసం మీరు ఉంచాలి. దేవుని మీరు నమ్ముకోవాలి. అప్పుడు ఆయన ఈ భూమి మీద ఉన్న జనులందరి దృష్టికి మీకు ఆ భాగ్యాన్ని ఇస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడు అద్భుతాలు మన జీవితంలో చేస్తాడు. ఆశ్చర్య కార్యాలు మన జీవితంలో చేస్తాడు. మన పేరు మార్చేవాడు, మన స్థితిని మార్చేవాడు అయిన. ఏమంటే ఇప్పుడు బెన్యామీన్ మనం చూసాం. బెన్యామీన్ జీవితంలో అంత గొప్ప భాగ్యము ప్రియా దేవుని బిడ్డలారా దేవుడు ఇచ్చాడు. ఏమంటే ఇశ్రాయేలు యొక్క 12 మందిలో ఆఖరి వాడైనప్పటికీ ప్రథముడుగా కొనిపోబడ్డాడు, తీసుకెళ్ళాడు. అర్థమవుతుందా? ప్రథముడుగా తీసుకుని వెళ్ళాడు. ఆయనలో నుండి రాజులు వచ్చారు. 12 గోత్రాల్లో అంత గొప్ప పేరు ఇచ్చాడు. ఏమండి యేసేపు ఆయనకి 5వ వంతు ఇచ్చాడు. అట్లాగా బెన్యామీను స్థితి మార్చబడిపోయింది. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మంచి పేరునిచ్చేవాడు. దేవునికి మహిమ కలుగును గాక. బెన్సన్ ఇడోహోసా అని ఒక దైవజనుడు ఉన్నాడు. బెన్సన్ ఇడోహోసా అనేటువంటి ఒక గొప్ప దైవజనుడు ఉన్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, ఆయన యొక్క బుక్ మరి భక్తుల చరిత్రలో కూడా ఉంటుంది. ఎముకలలో అగ్ని అనే పుస్తకంలో ఆయన జీవిత చరిత్ర రాయబడి ఉంటుంది. పేరేంటంటే పుస్తకం పేరు ఎముకలలో అగ్ని. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన జీవితం ఎలాంటిదంటే బహు దరిద్రమైన స్థితి. పుట్టగానే చెత్త కుప్పల్లో పారవేయబడ్డాడు. పుట్టగానే ఎలా అయ్యాడండి? చెత్త కుప్పల్లో పారవేయబడ్డాడు. చెత్త కుప్పల మధ్య పెరిగాడు. అలాంటి దేన దరిద్రమైన స్థితి. తండ్రి చేత దేశించబడ్డాడు. అంటే వెలివేయబడ్డాడు. పుట్టినప్పుడే చెత్త కుప్పల్లో పారవేయబడ్డాడు. అలాంటి ఒక దీన దరిద్రమైన స్థితిలో ఆయన పెరిగినప్పుడు ఒకరోజు ఎదిగినాక పిల్లలతో క్రికెట్ ఆడుతున్నాడంట. క్రికెట్ ఆడుతా ఆడుతా ఆ బ్యాట్తో ఆ బాల్ని పాస్టర్ గారికి వేసి కొట్టాడంట. ఆ బాల్ని ఏం చేశాడు అంటే ఆయన ఆడాడు, అది పోయి పాస్టర్ గారికి తగిలింది. ఇప్పుడు ఆ బాల్ తీసుకురావాల్సింది ఎవరు? మనోడే. పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళాడు. పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళాడు. పాస్టర్ గారు ఆయన కొట్టుకున్నాడు. కొడతాడేమనుకున్నాడు కానీ ఆయన కొట్ల. ఏం చేశాడంటే వివరం అడిగాడు. నువ్వు ఎవరు, ఏంటి, నువ్వు నా దగ్గరికి వస్తావా, నాతో ఉంటావా అని చెప్పేసి ఆ పిల్లవాడికి దేవుని గురించి చెప్పాడు. హల్లెలూయా. ఆ పాస్టర్ గారి దగ్గర తీసుకుని ఆ పిల్లోడిని పెంచడం, సరిచేయటం చేశాడు. గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, అలా పెరిగి పెద్దవాడై చదువుకున్నాడు, ట్రైనింగ్ చేశాడు. ఆ పాస్టర్ గారి ద్వారా ఏమండి విదేశాల్లో కూడా బైబిల్ ట్రైనింగ్ తీసుకోవడానికి వెళ్ళాడు. విదేశాల్లోకి ఒక కొన్ని సంవత్సరాలు ట్రైనింగ్ తీసుకోవడానికి వెళ్ళినాక ఆయన ఫ్లైట్ దిగి వచ్చాడు. దేవునికి స్తోత్రం. మరి సంఘంలో నుంచి పంపించబడ్డాడు కదా, సంఘ పెద్దలందరూ కూడా ఆయన ఆహ్వానించడానికి ఎయిర్పోర్ట్కి వెళ్ళారు. ఎయిర్పోర్ట్కి వెళ్ళారు. ఆయన ఆ ఎయిర్పోర్ట్ నుంచి బయటికి రాగానే అందరూ పెద్దలు వెళ్ళి కంగ్రెస్ చెప్తారు కదా, మరి విదేశాల నుంచి వచ్చే వాళ్ళకి షేక్ హ్యాండ్ వేస్తున్నారు. విచిత్రం ఏంటి చెప్పనా? షేక్ హ్యాండ్ కొట్టుకున్న వాడల్లా కాలిపోయి కింద పడుతున్నాడు. హల్లెలూయా. కాలిపోయేంటి ఏదో పెట్రోల్ పోస్తే ఆగిపోయి కాదు, పరిశుద్ధాత్మ అగ్ని. ఆయనలో అంత గొప్ప అగ్ని ఉంది. బెన్సన్ ఇడోహోసా పరిశుద్ధాత్మ శక్తి, అగ్ని, అభిషేకం ఆయనలో అంత నింపుకొని ట్రైనింగ్ అయ్యే దేశానికి వచ్చాడు. ఆయన చేయి తాగితే
దేవుని ఆత్మ చేత ప్రజలందరూ తాకబడుతున్నారు, అగ్ని చేత కాల్చబడుతున్నారు. అంత గొప్ప దైవజనుడిగా మారిపోయాడు. ఆ దేశంలో రండి, ఆ దేశంలో గొప్ప స్వార్థ సేవ చేశాడు ఆయన. దేశ ప్రధానులు కూడా ఆయన దగ్గరికి వచ్చారు, అంత సేవ చేశాడు ఆయన. కొన్ని దేశాలు ఆయన వల్ల మార్చబడ్డాయి. టీవీలో స్వార్థ ప్రకటించాడు. ఆ రోజుల్లో టీవీ పరిచయం ఆయనే చేసాడంటే ఆ దేశంలో, అంతకుముందు లేదు. దూరదర్శన్ వాటి ద్వారా ప్రజలందరికీ చేసాడు సువార్త. వీధి సువార్తలో పెట్టి ఏమండి దేశ ఎమ్మెల్యేలు, ఎంపీలు, అధికారులు ఆ స్వార్థలో పాల్గొంటేవారు అంట. ప్రియా దేవుని బిడ్డలారా, ఎంతో మంది రోడ్డు మీదే రక్షించబడేవాడు. దేవుని కార్యాలు చూసేవాడు, అద్భుతాలు చూసేవాడు, స్వస్థతలు చూసేవాడు. ఆ సంఘంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఆశీర్వదించబడేవాళ్ళు అంట. ఏమండి సామాన్యులకి వెళ్ళిన వాళ్ళు కూడా కొద్ది సంవత్సరాలకి కారులో తిరిగేవాడుగా మార్చుకున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అంత గొప్ప సేవ చేశాడు. ఎవరో ఆయన జీవితం ఏంటి అసలుకి? ఏమండి ఆయన జీవితం ఏంటి? నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంతో భయంకరమైన స్థితిలో పెరిగాడు. ఏమండి వాళ్ళ పెద్దనాన్న దగ్గరే, వాళ్ళ అంకుల్ దగ్గరే ఒక బానిసగా బ్రతికాడు. వాళ్ళ దగ్గరికి పంపిస్తే ఆయన్ని కొడుకుగా చూడడం, ఇంట్లో పనివాడిగా చూశారు, చేలో పనులు చేయించుకున్నారు. ఒక బానిసను ట్రీట్ చేసినట్టు చేసేది కానీ ఒక బిడ్డగా చూడలేదు ఆయన. అలాంటి దుర్భరమైన స్థితి, ఏమండి ఘోరంగా బ్రతికాడు ఆయన. అలాంటి వ్యక్తి ప్రియా దేవుని బిడ్డలారా ఆ దైవజనుడి ద్వారా దేవుని కుడి చేతిలోకి వచ్చాడు. హల్లెలూయా. దేవుని నీడలోకి వచ్చాడు. ఈ రోజు నా ప్రపంచానికి ఒక అగ్నిని ఇచ్చే దైవజనుడిగా మారిపోయాడు. హల్లెలూయా. అంత